హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు స్టార్టప్ డిజైన్లో ఎలిఫెంట్ ఫిగర్ని ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో కంప్లీట్గా ఎలా డ్రా చేయాలనేది చూసాం కదా. సో ఇప్పుడు వాటిని స్టార్టప్ డిజైన్లో ఎలా యూస్ చేయాలనేది చూపిస్తున్నాను. సో మళ్ళీ సేమ్ ఎలిఫెంట్ ఫిగర్ని డ్రా చేసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించినలాగే సేమ్ డ్రా చేసుకోండి. కాకపోతే ఇక్కడ కొంచెం చిన్నగా డ్రా చేస్తున్నాను. కొంచెం ఈ సైజులో డ్రా చేయడానికి ట్రై చేయండి. లెగ్స్ ఒకసారి చూసుకోండి. అందరు లెగ్స్ ఒకటే మిస్టేక్ చేస్తున్నారు. సో ఇది లెగ్స్ అనేది ఈ షేప్లో ఉండాలి. సో ఇలాగా కంప్లీట్ ఫిగర్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దానికి టెయిల్ కూడా డ్రా చేయండి. ఇప్పుడు పైన అంబ్రెల్లా డ్రా చేయండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు కోన్తో వేస్తున్నాను అంతే. సో ఇలా డ్రా చేసుకొని మధ్యలో డబల్ లైన్స్ డ్రా చేసుకోండి. ఆ మధ్యలో కట్ వర్క్ ఏదైనా స్మాల్ ఫ్లవర్, మినీ రోజెస్ కానీ అలా వేసుకొని ఫిల్ చేసేయండి. కింద మళ్ళీ నేను హమ్స్ కోసం ఇంకొకటి మళ్ళీ డ్రా చేశాను. మీరు కూడా డ్రా చేసుకోండి. పైన ఈ షేప్లో ఇలా డ్రా చేసుకోండి. కంప్లీట్ ఎలిఫెంట్ ఫిగర్ని నేను ఇక్కడ డ్రా చేయట్లేదు. మీరు ఫిల్లింగ్ అనేది మీరే చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఫిల్లింగ్స్ ఎలా చేయాలి, డెకరేట్ ఎలా చేయాలి ఎలిఫెంట్ని అనేది. ఎవరైనా చూడనట్లయితే సో చూడండి. నార్మల్గా మళ్ళీ మనం కింద ఎలిఫెంట్ వేసుకున్న తర్వాత బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇది స్టార్టింగ్లో హ్యాండ్లో స్టార్టప్ డిజైన్ కాబట్టి స్టార్టింగ్ ఇది వేసిన తర్వాత కింద మళ్ళీ బార్డర్ తోటి డిజైన్ మనం కంటిన్యూ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఫస్ట్ బార్డర్ లాగానే వేసుకొని 2 లైన్స్ వేసాను. ఇక్కడ 3 ఎలిఫెంట్స్ని డ్రా చేస్తున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిఫెంట్స్ వచ్చేసి మనం హాఫ్ మాత్రమే డ్రా చేస్తాము. ఓన్లీ ఫ్రంట్ లెగ్స్ మాత్రమే ఉండేలాగా, బ్యాక్ లెగ్ అనేది ఉండదు. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చాను. మీరు ఇంకా నేను ఇప్పుడు అక్కడ దాన్ని బాడీ డ్రా చేశాను కదా అక్కడి వరకే వేసుకోండి. ఇంత గ్యాప్ అవసరం లేదు యాక్చువల్గా. సో నేను ఇంకా వేసా కాబట్టి దాన్ని కంటిన్యూ చేశాను. మీరు కొంచెం ఆ హెడ్ని సెకండ్ హెడ్ డ్రా చేసేటప్పుడు ఇంకా కొంచెం ముందుకే డ్రా చేసుకోండి, అంత గ్యాప్ లేకుండా. ఫస్ట్ సెకండ్ దానికి మనం బ్యాక్ లెగ్స్ డ్రా చేయట్లేదు, జస్ట్ దానికి లైన్ ఒకటే డ్రా చేస్తున్నాము. లాస్ట్ ఫిగర్కి మాత్రం కంప్లీట్ ఫిగర్ వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పైన క్లాత్ కూడా దాన్ని లైన్ డ్రా చేసుకోండి. చుట్టూ డార్క్ చేయండి. మనం స్టార్టప్ డిజైన్లో ఫ్లవర్ వేసిన తర్వాత దాని చుట్టూ డార్క్ చేస్తాం కదా, అదే విధంగా కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేసేయండి. గ్యాప్ అయితే ఎక్కడెక్కడ ఉందో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసేసేయండి. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ కింద మనం హమ్స్ వేసుకొని బార్డర్ మళ్ళీ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం మీకు మినీ ఎలిఫెంట్ని జస్ట్ రౌండ్ షేప్లో చూపించాను. స్టార్టప్ డిజైన్లో ఇలా ఈ విధంగా వేసుకోవచ్చు. సో ఇలా హాఫ్ సర్కిల్ డ్రా చేసుకొని మినీ ఎలిఫెంట్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చుట్టూ ఒక లైన్ డ్రా చేసి దాన్ని బోల్డ్ చేసేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక లైన్ డ్రా చేసి బార్డర్ డ్రా చేసుకోండి. బార్డర్ పైన మీరు ఇంకా స్టార్టప్ డిజైన్లో మనం యూస్ చేసే బార్డర్ పైన స్పైరల్ కానీ లీవ్స్, సో లోటస్ కానీ ఏదైనా ఒకటి షేప్ని డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గానే చూపించాను. సో ఇలా అనమాట, ఇలా డ్రా చేసుకోండి హమ్స్. నేను ఇక్కడ జస్ట్ డాట్స్ లాగా పెట్టుకున్నాను, మీరు స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఎలిఫెంట్స్ని డ్రా చేస్తున్నాను. దీనికోసం ఇలా లైట్ లైన్స్ ఇలా డాట్స్ లాగా పెట్టుకోండి. తర్వాత ఎలిఫెంట్ షేప్ని డ్రా చేయండి. సో పైన నేను ఫస్ట్ వన్ ఎలా డ్రా చేస్తానో అదే విధంగా డ్రా చేస్తున్నాను. సో ఇటువైపు వచ్చేసి మాత్రం ఇటువైపు మనం దీనికి ఆపోజిట్గా డ్రా చేయాలి. సో చూడండి. సో ఇప్పుడు మీకు మొన్న నేను పెన్తో వేసి చూపించాను లైట్గా ఇలా డ్రా చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు కంప్లీట్గా వేస్తున్నాను. చూడండి ఇటువైపుకి. సో ఒక పేర్ లాగా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో సేమ్ మళ్ళీ మనం అంబ్రెల్లా కూడా డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను వేరే డ్రా చేస్తున్నాను. అలా కాకుండా మీరు ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. అంబ్రెల్లా డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే ఈ షేప్లో నార్మల్గా అక్కడ మిడిల్లో ఒక డాట్ పెట్టేసి సో ఈ షేప్ డ్రా చేసుకోండి. మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేయండి. పైన హమ్స్ని డ్రా చేసుకోండి. దాని చుట్టూ హమ్స్ని డ్రా చేసుకున్నట్టు ఈ మధ్యలో చాలా ప్లేస్ ఉంటుంది కదా, ఇందులో నేను జుమ్కాని డ్రా చేస్తున్నాను. మిడిల్లో మాత్రమే పెద్ద జుమ్కా డ్రా చేస్తున్నాను. ఇంకా సైడ్కి కూడా ప్లేస్ ఉంది కాబట్టి జస్ట్ చిన్న చిన్న జుమ్కాస్ని డ్రా చేశాను. సెకండ్ జుమ్కా చిన్నది డ్రా చేశాను. అట్ లాస్ట్ ప్లేస్ ఉంది కదా మళ్ళీ దాంట్లో జస్ట్ ఒక చిన్న స్ట్రోక్ లాగా డ్రా చేశాను. సో ఇలా చుట్టూ హమ్స్ వేసేసుకొని తర్వాత ఇలా స్పైరల్స్ డ్రా చేసుకొని చుట్టూ మళ్ళీ డార్క్ చేశాను. సో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్
ఎలా అయినా వేసుకోండి. అండ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ ఫిగర్ మీకు ట్రంక్ అన్ని స్ట్రైట్గా కిందికి ఉండేలాగా డ్రా చేసాం కదా. ఇప్పుడు పైకి ఓన్లీ ట్రంక్ షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇలా పైకి, మిగతా అంతా సేమ్, బాడీ అంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ మీరు ఇందులో ట్రంక్ షేప్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫ్రంట్ లెగ్స్ ఇలా డ్రా చేసుకోండి, తర్వాత బ్యాక్ లెగ్స్ ఇలా డ్రా చేయండి. అండ్ బాడీ మిడిల్లో ఐ అండ్ తర్వాత క్లాత్ టైప్ది ఒకటి డ్రా చేసుకోండి. ఇది ఈరోజు క్లాస్. మన నెక్స్ట్ క్లాస్లో మండలా డిజైన్స్ ఎలా డ్రా చేయాలని చూద్దాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.